నమస్కారం అండి. రుచుల పుస్తకం ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు నేను మీ ముందుకు మరొక సరికొత్త వంటకంతో మీకు ముందుకొచ్చానండి. అదే అండి రోల్ సమోసా అండి. అవునండి. రెగ్యులర్‌గా చేసుకునే సమోసా కొంతమందికి ఫోల్డింగ్ అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ సమోసాని ఎవరైనా చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ టేస్ట్‌తో సూపర్‌గా ఉంటుందండి. దీనికోసం ముందుగా మనము ఒక అరకప్ అనేది మైదా పిండి తీసుకున్నామండి. పావు కప్ వచ్చేటప్పటికి గోధుమ రవ్వ తీసుకున్నాను. అలాగే అందులో కొద్దిగా వాము, మనకి ఒక టేస్ట్‌కి తగ్గ సాల్ట్, అలాగే వచ్చేటప్పటికి ఒక టేబుల్ స్పూన్ ఘీ వేసుకున్నానండి. వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని అది కొద్దిగా పట్టుకుంటే ముద్దయ్యేలాగా ఉండాలండి. వేసుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని అవునండి. వాటర్ వేసుకొని ఈ పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. మరీ మెత్తగా కలుపుకోకూడదు. కొంచెం గట్టిగా కలుపుకొని కొంచెం వాటర్ ఎక్కువైనా పర్వాలేదండి. మనం అందులో గోధుమ రవ్వ కలిపాం కదా! ఈ గోధుమ రవ్వ వచ్చేటప్పటికి మనం కొంతసేపు రెస్ట్ ఇస్తామండి. ఈ రెస్ట్ టైంలో ఆ గోధుమ పిండి గోధుమ రవ్వ క్షమించాలి. గోధుమ రవ్వ అనేది ఆ వాటర్ అనేది తీసేసుకుంటుందండి. అప్పుడు మనకి సరిపడా కన్సిస్టెన్సీ అని వస్తుంది. అలాగని ఓవర్‌గా వాటర్ అనేది పోయకూడదండి. అప్పుడు మనం చాలా ఇబ్బంది పడతాము. మనకి సమోసా అనేది రాదు. దాన్ని ఒక పక్కన పెట్టుకునండి. ఇప్పుడు మరొక బౌల్‌లోకి బాయిల్ చేసినటువంటి ఆలు తీసుకోవాలండి. నేను 2 ఆలూస్ తీసుకున్నానండి. 2 ఆలూస్ తీసుకున్నాను. అలాగే స్మాల్ క్యారెట్ అనేది కూడా తీసుకున్నాను. హాఫ్ క్యారెట్ అండి. క్యారెట్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు. బట్ మనం సమోసా అంటే ఎక్కువ ఆలూతోనే ఇష్టపడతాం కాబట్టి అందుకని ఆలు ఎక్కువ జస్ట్ హాఫ్ క్యారెట్ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇందులోకి మనము మరి మిగిలిన ఇంగ్రీడియెంట్స్ కూడా వేసుకోవాలి కదా! దానికి వచ్చేటప్పటికి ఒక స్పూను కారం అనేది వేసుకోవాలండి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 పచ్చిమిరకాయలండి. 2 పచ్చిమిరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న పచ్చిమిరకాయలు. అలాగే పావు కప్పు కొత్తిమీర అండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండండి. అవునండి. కొంచెం మనకి బైండింగ్‌గా ఉండడానికంటే ఎందుకంటే ఇది ఓపెన్ సమోసా కదండీ! ఎటన్నా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి మనకు బైండింగ్ కోసం 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండండి. మీకు సరిపోలేదనుకుంటే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ ఏసుకోవచ్చండి. ఇదిగోండి పేస్ట్ అనేది రెడీ అయిపోయింది గదా! ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలండి. టేస్ట్ చూసుకొని ఇక్కడే మనకి ఉప్పు గానీ, కారం గానీ ఏమైనా తక్కువైనా, ఎక్కువైనా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్నటువంటి పిండిని తీసుకునండి మనము వాటి నుండి అదిగోండి నేను 2 ఈక్వల్ పార్ట్స్ చేసుకున్నాను. ఈక్వల్ పార్ట్స్ చేసుకొని ఒకదాన్ని కొంచెం పెద్ద చపాతీ కింద ఒత్తుకుంటున్నానండి. అవునండి. పెద్ద చపాతీ కింద ఒత్తుకుంటున్నాను. కాస్త పిండి వేసుకొని పెద్ద చపాతీ కింద ఒత్తుకొని దాన్ని పర్ఫెక్ట్‌గా షేప్‌గా ట్రై మనకి చతుర్ముఖం వచ్చేలాగా కట్ చేసుకోవాలండి. అవునండి. 4 మూలలు కట్ చేసుకొని సమానంగా వచ్చేలాగా కట్ చేసుకోవాలండి. మనకి అప్పుడు మాత్రమే మనకి రోల్ సమోసా అనేది సూపర్‌గా వస్తుందండి. అంటే ఎడ్జెస్ ఉంటే మనకి కొంచెం రోల్ చేసినప్పుడు అది బయటకొస్తుంది కదా! ఇదైతే మనకి తినడానికి షేప్ కూడా బాగా కనిపిస్తుందండి. అందుకని ఇలా కట్ చేస్తాము. మొత్తం వచ్చేటప్పటికి ఇది మనకి 4 పార్ట్స్ 4 ఈక్వల్ పార్ట్స్‌గా కట్ చేసుకుంటున్నామండి. అవునండి. ఈ ఈక్వల్ పార్ట్స్‌లో ఇందాక మనం స్టఫ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ! దానికోసం చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని, కొంచెం తీసుకొని చిన్న రోల్‌లాగా చేసుకోవాలండి. మనకి ఏదైతే ఈక్వల్ పార్ట్స్ తీసుకున్నామో, ఆ ఈక్వల్ పార్ట్‌కి సరిపడా తీసుకొని, దాన్ని అక్కడ ప్లేస్ చేసుకొని, మనము ఈ ఏదైతే షీట్ ఉందో, షీట్‌ని రోల్ చేసుకోవాలండి. రోల్ చేసుకొని కొద్దిగా సాగదీయకుండా గట్టిగా కొంచెం మరీ ఎక్కువ ప్రెస్ చేయకుండా, మరీ లూజ్‌గా కాకుండా ప్రెస్ చేసుకొని, ఎడ్జ్‌లో కాస్త వాటర్ రాసుకొని, మనము దాన్ని స్టిక్ చేసేయాలండి. ఈ స్టిక్ చేయడం వల్ల మనకి మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఇదనేది ఊడిపోకుండా ఉంటుందండి. అలాగా ఇప్పుడు మనం ఎడ్జెస్‌ని సమానం చేసుకుంటే అండి, మనకి కాస్త ఎక్స్‌ట్రా స్టఫింగ్ వచ్చినా కూడాను అది ఈవెన్‌గా అందులో సరిపోతుందండి. అలాగా ఇలా చేసినట్టే మిగిలిన ఏవైతే రోల్స్ ఉన్నాయో వీటినన్నిటిని గూడా అలా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అదిగోండి
చూసారా? ఒక్క 2 ఆలూస్తోనే మనకి ఇన్ని రోలింగ్ సమోసాలు అనేవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఒక పెనంలో ఆయిల్ వేసుకునండి. మీడియం హాట్ ఆయిల్‌లో 4, 4 చొప్పున వేయించుకోవాలండి. ఎక్కువ వేయించేయకూడదండి. అంటే 4, 4 చొప్పున వేయించుకోవాలండి. మనకి మీడియం టు లో ఫ్లేమ్‌లోనే ఏగాలండి. మనకి హై ఫ్లేమ్‌లో పెడితే గనక మనకి ఫస్ట్ లేయర్ అనేది బాగా ఫ్రై అయిపోతుందండి. లోపల లేయర్ వచ్చేటప్పటికి ఫ్రై అవ్వదు. సో, మీడియం ఫ్లేమ్‌లో ఏంచామనుకోండి ఈ ఈవెన్‌గా అన్ని పొరలనేవి బాగా ఫ్రై అవుతాయండి. అవునండి. చూసారా? మనం ఫస్ట్ చేసిన సమోసాస్ అనేవి రోలింగ్ సమోసాలనేవి రెడీ అయిపోయినాయి గదండీ! ఇలాగే మిగిలిన సమోసాలన్నిటిని వేయించుకొని తీసేసుకోవాలండి. ఈ ఈ రైనీ సీజన్‌లో ఒక పక్కన చల్ల చల్లగా వర్షం పడతా ఉంటే, మరో పక్కన వేడి వేడిగా